అందరికీ తెలిసిన విషయం కావలిలో ఏ విధంగా ఒక ఎస్టీ మహిళ మీద దాడులు జరిగాయో ఈ మధ్య మేము 2 days బ్యాక్ గోవర్ధనన్న మేము అందరం కూడా వచ్చి ఆ మహిళని పరామర్శించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా దీన్ని పరామర్శించేదానికి గతంలో ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్న సోదరులు ప్రస్తుత ఎమ్మెల్సీ కుంభ రవిబాబు గారు, అదేవిధంగా మరో సోదరుడు రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర గారు, మన జిల్లా అధ్యక్షుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ అన్నతో పాటు అదేవిధంగా రాష్ట్రం నుంచి కొంతమంది ఎస్టీ నాయకులు అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మిగతా నాయకులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది జరిగి దాదాపు 8 days కావస్తున్నా కూడా ఇంతవరకు కూడా అతన్ని అరెస్ట్ చేయకుండా, ఈవెన్ ఇప్పుడు మేము వస్తూ ఉన్నా కూడా రోడ్డు మీద నిలబడి అతను చూస్తున్నాడంటే అతని ధైర్యం ఏంటంటే ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు కావలికి కాపు కాస్తామని చెప్పి ఇటువంటి వాటికి కాపుగా కాస్తున్నాడో, ఒక మహిళ మీద దాడి జరిగితే వచ్చి పరామర్శించకుండా ఈరోజు ఎవరైతే దాడి చేసారో వారికి సపోర్టుగా ఉన్నారో వాళ్ళ అండ చూసుకొని ఈరోజు వీళ్ళు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారంటే ఈ సమాజానికి సిగ్గుచేయడానికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు ఇదంతా కూడా ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో ఈరోజు ఆ ఎస్టీ మహిళకి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా అండగా నిలబడతాం, మహిళలకి ఎస్సీ ఎస్టీకి అండగా నిలబడతాం, ఇవన్నీ చెబుతున్నారు కానీ ఎక్కడెక్కడ చేసిన పాపానైతే పోవటం లేదు. ఈరోజు ద్రోహం చేస్తున్నారే తప్ప వాళ్ళైతే మంచి చేయడం లేదనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా వారికి అండగా ఉండాలని ఈరోజు మేము మా నాయకులతో రావటం జరిగింది. అదేవిధంగా కొంతమంది మీడియా వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. ఏమని రాస్తారంటే ఒక మైనారిటీ సామాజిక వర్గానికి మీరు వ్యతిరేకంగా చేస్తారా అని. నాయనా, ఇక్కడ మైనారిటీకి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే అది ఆ ఎస్టీ మహిళ యొక్క కుమారుడు ప్రేమ వ్యవహారం. ఈరోజు ఆ ఎస్టీ మహిళ ఎక్కడ కేసు పెట్టుద్దో అని మీరు తప్పుదోవ పట్టించేదానికి లేనిపోని కేసులు ఈరోజు ఆ అబ్బాయి మీద పెట్టి మీరు బనాయించారు. వాటన్నిటి కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో పుయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ అబ్బాయి తప్పు చేసి ఉంటే తప్పకుండా పోలీసులు శిక్షిస్తారు. లేదా మీరు తప్పుడు కేసులు పెట్టుంటే ఎవరైతే పెట్టారో ఆ పోలీసు వాళ్ళని వదిలేది లేదు. అదేవిధంగా ఎవరైతే తప్పుడు కేసులతో పాటు తప్పుడు సర్టిఫికేట్స్ ఇచ్చారో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వదిలేది లేదని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా గతంలో ఎస్టీ కమిషనర్గా చైర్మన్గా పనిచేసిన రవిబాబు గారికి, అదేవిధంగా మన స్టేట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు మా కావగా జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి అండగా వచ్చినందుకు తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జగనన్న మా అందరికీ చెప్పున్నాడు, ప్రత్యేకంగా చెప్పి పంపించున్నాడు కాబట్టి తప్పకుండా ఆ కుటుంబాన్ని మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.